హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చింతకాయ పచ్చడి అండి. చింతతొక్కుతో చేసుకునే చింతకాయ పచ్చడి నోటికి పుల్లగా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం దీన్ని చింతతొక్కు అంటారు. ఇది మన సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. దీంతో మనం పచ్చడి చేసుకుందాం. ఇక్కడ నేను ఓ 10 నుంచి 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పల్లీలు వేపుకుందామండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేపుకుందాం. ఇలా కలుపుకుంటూ వేపుకుంటే వేగిపోతాయి. చూసారా, అక్కడ వేగిపోయినాయండి. ప్లేట్లో తీసేసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని కూడా వేపుకుందాం. ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి. ఎండుమిర్చి కూడా, లేదంటే మాడిపోతాయి. ఇలా కలుపుతూ వేపితే చక్కగా వేగుతాయండి. చూసారా, ఇక్కడ మనకి వేగిపోయినాయండి. ఇలా వేగితే చాలు, తీసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి ఆరిపోయాక అన్నీ వేసుకోవాలండి మిక్సీ జార్లో. అలాగే పల్లీలు కూడా దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, వెల్లుల్లి రేఖలు. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతతొక్కు వేసుకోవాలండి. ఇలా చింతతొక్కు మొత్తం వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం అక్కడ బౌల్లో తీసుకుందాం. పచ్చడి అంతటినీ కూడా ఇలా బౌల్లో తీసుకొని పోపు రెడీ చేసుకుందామండి. అదే కడాయిలో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. అలాగే 2 ఎండుమిర్చి కూడా. పోపు కాగాక కరివేపాకు వేసుకుందామండి. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి చింతకాయ పచ్చడి పుల్లగా ఉంటుంది కదండి. ఈ ఉల్లిపాయలు ఆ పులుపుని పీల్చుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు పచ్చడి అంతటిని కూడా ఇలా పోపులో వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. పచ్చడిని ఈ విధంగా కలుపుకోవాలండి. మనకి ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. చూసారండి, చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి పచ్చడి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.